యేసయ్య ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని చదువుకున్నారా? కాసేపైనా దేవునితో మీరు గడిపారా? ఈ దినం ప్రభు మీతో మాట్లాడారా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభు మాట్లాడే దేవుడు. ఆయన శరణ జొచ్చితే చాలు, ప్రభు అని పిలిస్తే చాలు, ఆయన నీకు ఉత్తరం ఇచ్చే దేవుడు. ఆయన్ని నేను ప్రకటిస్తున్నా, నజరేయుడని యేసు క్రీస్తు అని నీకు తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అనే ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానాన్ని చదువుతున్నాను. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును, ఆయన బహు ఆనందముతో నీయందు సంతోషించును, నీయందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించి నీ అందరి సంతోషము చేత ఆయన హర్షించును. దేవునికి స్తుతులు. చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు నీతో నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు. కనుక ఇంకేమంటాడంటే, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆయన నీ యందు ఆనందించాలి, నీ యందు సంతోషించాలి. నీ యందు సంతోషించినట్టు నీ యందు ఆనందించినప్పుడు ఆయన బలవంతుడు గనక ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను రక్షిస్తాడు, అలాగే నిన్ను కాపాడుతాడు. ముందుకు మరి విశ్వాసంలో నడిపించి మరి ఏ శ్రమైనా, ఏ రిక్కైనా, ఏ ఇబ్బంది అయినా నిన్ను బలపరుస్తాడని వాగ్దానం చేస్తాడు. ఈ వాగ్దానాన్ని బట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మరి విశ్వాసంతో వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించండి. దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకోండి. స్తోత్రం తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి నీకు స్తోత్రాలు. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడని శక్తిమంతుడు అన్నావు, ఆయన నిన్ను రక్షించునని వాగ్దానం చేస్తున్నారు. ఎంతమంది యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, నాయనా యూట్యూబ్ ద్వారా అన్ని రీతిలుగా ప్రభా నా తండ్రి వీక్షిస్తున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చమని, వారందరూ నీ యందు విశ్వాసం ఉంచి నిన్ను కనుగొనే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. యవనస్తులకు చక్కటి సంబంధాలు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గర్భఫలాలు ఇప్పుడు గర్భఫలాలు యేసుక్రీస్తును తెరవబడును కాకని ప్రార్థిస్తున్నాను తండ్రి. అలాగే ప్రభా ఎంతమంది ప్రజలు నా తండ్రి ఉద్యోగాలు లేక, పనిపాటలు లేక నాయన ఆయా రీతిలుగా ఉంటున్నారు, వారందరి జీవితాలని ప్రోత్సహించమని, కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా నీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ఈ దినం ప్రభా నీ బిడ్డలో మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాచి కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని, ఈ దినం ప్రభా పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ జరిపించుకోవాల్సిన ప్రతి బిడ్డకి క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఈ దయకిరీటంగా ఉంచమని, నీ బిడ్డ దినం చేయి ప్రయాణంలో, ప్రయత్నాల్లో, రాకపోకల్లో సమస్తములో మీరే తోడండి, మహిమ పొందమని యేసు నా పెట్టడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మీతో మాట్లాడి మిమ్మల్ని బలపరచాలని నమ్ముతున్నాను. కనుక మీరును ఒక్కొక్కరిని బలపరచండి. లేదా ఇద్దరికి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా, ఆ ఇద్దరికి షేర్ చేయడం ద్వారా మరి దేవుని రాజ్య సువార్త వ్యాప్తి చెందుతుంది. అలాగే ఆ విశ్వాసం అందరూ ఆత్మీయంగా బలపడతారు, నీ వల్ల బలపడతారని తెలియజేస్తూ, తద్వారా నీకు క్షేమము, సమాధానం తెలియజేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.